హాయ్ హలో అండి. బెంగళూరులోని శెట్టి అంకుల్ హోటల్ చట్నీని చూపించబోతున్నాను. ది బెస్ట్ చట్నీ అండి. మరి ఎలా చేయాలో మీరు చూసేయండి. 1 టేబుల్ స్పూన్ నూనెలో పావు కప్పు వరకు పల్లీలు వేసి, అలాగే రుచికి సరిపడా మిరపకాయలను వేసేసుకొని, 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, వెల్లుల్లి, హాఫ్ ఇంచ్ అల్లం, అదేవిధంగా అరకప్పు వరకు పుట్నాలను వేసేసుకొని ఒక 5 నిమిషాలు లో సెగ మీద ఇలా చక్కగా వేయించేసుకుని, ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే కరివేపాకు రెమ్మలను కూడా వేసేసుకుని, కొద్దిగా చింతపండు వేసేసి ఇది మొత్తం కూల్ అయిపోయే వరకు పక్కన పెట్టేసుకుని, తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని సరిపడా వాటర్ వేసేసుకుని దీన్ని చక్కగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2-3 పల్స్లు ఇచ్చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకుని, తర్వాత ఇలా తడక ప్రిపేర్ చేసేసుకుని ఇలాగే వేసేసుకొని, ఇది పూరితో అయినా, అలాగే దోశతో అయినా, నీరు దోశతో అయినా, ఇడ్లీతో అయినా ఎలా తిన్నా భలే రుచిగా ఉంటుందండి. భలే గుమగుమలాడుతూ ఉంటుంది. ఈ చట్నీ ది బెస్ట్ చట్నీ ఇన్ బెంగళూరు అండి. శెట్టి అంకుల్ హోటల్ స్పెషల్. మరి ఎలా చేయాలో చూసారు కదా. లైక్ అండ్ సబ్స్క్రైబ్.